మైనస్ అవుతుంది. నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే గుత్తులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు కలెక్టర్ సహబంధు భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలకు ఇస్తున్న భోజనాన్ని ఖచ్చితంగా మెను అమలు చేయాలని అధికారులు సూచించారు. మినిమం పాస్ గ్యారంటీ చెప్తున్నారు. గర్ల్స్ అంతా మీరు స్ట్రాంగ్ ఉన్నారా పిఎస్లో? అంటే పిఎస్లో ఒకే టీచర్ ఉన్నారు, మాకు ఇంకో టీచర్ కావాలన్నారు. కరెక్టేనా? మళ్ళీ చెప్పలేదు. రైట్, హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మాట్లాడిన కలెక్టర్ గారయ్యా సమస్యలు ఏమన్నా మొత్తం స్కూల్స్ అన్ని తిరిగి అక్కడ పిల్లలతో 10th క్లాస్ పిల్లలతో మాట్లాడి అందులో ఏ సబ్జెక్ట్లో వాళ్ళు తీసుకున్నారు, లేదంటే కనుక టీచర్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక 3 నెలలకు ప్రైవేట్గా ఎంగేజ్ చేస్తాం. అంతే, అన్ని కార్యక్రమాలు కంబైన్ అంతే. టీచర్ బెంచ్ ఈరోజు కూర్చున్నారా? అది రెగ్యులర్గా జరిగే 100 డే ప్రోగ్రామ్ గురించి మీకు ఐడియా ఉందా? 100 డే చెప్తారా? 100 డే ప్రోగ్రామ్ ఇంకా 100 డేస్ ఉంది చదువుకోమన్నారు. కొంచెం ఇది అన్ని రివిజన్ చేసుకోవచ్చు, ఎంతవరకు జరిగినాయి అన్ని. ఇంకా మెయిన్ పాయింట్స్, మెయిన్ క్వశ్చన్స్ ఇవన్నీ చదువుకోవడానికి సార్. ఇంకా బాగా చదివే వరకు హైయెస్ట్ స్కోర్ కొట్టడానికి డల్లర్స్కి ఏమో ఇంకా మార్క్ ఇంప్రూవ్ తీసుకున్నాను సార్. సో మీరు అవి ఇన్ఫార్మేషన్ రిపోర్ట్ 100 డేస్ క్వశ్చన్ బ్యాంక్ this one is the question bank. Do you have the question bank? Where is the question bank? Maths question bank. దీన్ని ఎట్లా చేస్తాను? What bank? What bank is useful? How we find it useful? Because the standards of questioning, so now using level 1 and level 2. And through these questions, we are practicing this initially. అన్ని తాళాలు కూడా వేసుకున్నాం. హ్యాండ్ ఓవర్ చేయకుండా మరి అందులో ఓపెన్ గా ఎట్లా తొందరగా ఏదో వర్క్ కాంపౌండ్ వాళ్ళు తర్వాత
రేట్ బట్టి కన్సల్ట్ ఏంటి కింద ఏంటి ఇది? ఫిబ్రవరి 27వ తేదీన హైదరాబాద్లో జరిగే యాదవ సమ్మేళనం విజయవంతం చేయాలని యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మేకల రామచంద్ర యాదవ్ అన్నారు. ఒంగోలులోని కోలాస్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు కుట్టుబోయిన కోటి యాదవ్, సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర నాయకులు పాసెం వెంకటేశ్వర్, తుమ్మకూరు హనుమంతరావు, దొర, తుమ్మకూరు మధు, జాజుల శ్రీనివాస్, కుట్టుబోయిన సురేష్ తదితరులు బాగున్నారు. ఫొటోస్ కూడా రోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమిటంటే మన మేకల రాములు యాదవ్ గారు మన జిల్లాకు ఈరోజు వచ్చారు. యాదవ హక్కుల పోరాట సమితి ఉద్యమించి 20 సంవత్సరాలు అయిన సందర్భాన ఆయన ప్రతి జిల్లాను కలుసుకుంటూ నిన్న గుంటూరు, ఈరోజు మన ప్రకాశం జిల్లాకు వచ్చారు. రేపు హైదరాబాద్లో ఫిబ్రవరి 27వ తారీఖు యాదవ సమ్మేళన కార్యక్రమం చేయబోతున్నారు. ఆ కార్యక్రమం గురించి మన జిల్లాలో యాదవ నాయకులను కలుసుకొని విషయం తెలియపరచడానికి ఈరోజు మన జిల్లాకు వచ్చినారు. అలాగే మన జిల్లాలో కొన్ని ముఖ్య ఉద్దేశాల గురించి కూడా మాట్లాడటానికి ఆయన ఇక్కడికి వచ్చారు. మేమనేది ఏంటంటే మన రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో యాదవులు అధిక సంఖ్యలో ఉన్న సందర్భంగా మన యాదవులకు ఒక యూనిటీ అనేది లేకుండా ఒక ఇదిలో ఉన్నాము. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనమంతా ఒకే ఐక్యతతో ఉండి ఎవరు ఏ పార్టీలోనైనా ఉండండి, కానీ విషయం కాడికి వచ్చేలేకే అందరం ఒకే మాట మీద ఒకే ఇదిలో ఉండి ఈరోజు ప్రకాశం జిల్లాని 2 జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ జిల్లాలలో మార్కాపురం జిల్లాగా ఏర్పడుతుంది. ఆ మార్కాపురం జిల్లాకి కాటవరాజు జిల్లాగా పేరు పెట్టాలని చెప్పి మన యాదవ సోదరులు అందరం ఒక మాట మీదకి వచ్చి ప్రతి ఒక్కరూ ఒకే మాట మీద ఉంటే నెక్స్ట్ గవర్నమెంట్కి మనం ఒక స్పందన ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి దీన్ని గురించి మన పెద్దలు పాసి వెంకటేశ్వర అన్నగారు వచ్చున్నారు, అలాగే తుమ్మకూరు హనుమంతరావు దొర వచ్చున్నాడు, అట్నే మన తుమ్మకూరి మధు వచ్చాడు, మన మేకలన్న రాములన్న యాదవ్ గారు వచ్చున్నారు, జాజు శ్రీనివాసరావు గారు వచ్చారు, అట్నే కుటుంబం సురేష్ వచ్చాడు. వీళ్ళందరూ వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ మనసుల భావనలు 2 నిమిషాల్లో మీకు గుప్తంగా చెప్తారు. జై యాదవ్. నా పేరు మేకల రాములు యాదవ్. నేను జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. మరి హైదరాబాదు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఫిబ్రవరి 8న జరిగే దక్షిణ భారతదేశ యాదవ సమ్మేళనంలో భాగంగా నిన్న గుంటూరు, ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మన అన్న జాజుల శ్రీనివాస్ యాదవ్ గారికి, మా అన్న సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మన పాషం వెంకటేశ్వర్ల అన్న గారికి, కోటి యాదవ్ అన్న గారికి, దొర గారికి, మిగతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవాళ యాదవులు దక్షిణ భారతదేశంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటు గురి అయినలు. ఈ వెనుకబాటును సమీక్షించి దక్షిణాది రాష్ట్రాల్లో భాగమైన ఆంధ్రప్రదేశ్ కూడా
మరి అన్ని రంగాల్లో ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ మేము అన్ని పార్టీలలో ముందుండాలనే సదుద్దేశంతో ఆర్థికంగా కూడా స్థిరపడాలి అనే ఉద్దేశంతో మరి సౌత్ ఇండియా యాదవ సమ్మేళనం హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఫిబ్రవరి 8న నిర్వహిస్తున్నాం ఘనంగా. దీనికి అన్ని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి మరి రాజకీయ ప్రముఖులతో పాటు యాదవ సంఘ ప్రముఖులు కూడా వేలాదిగా విచ్చేస్తారు. మరి ఈ సందర్భంగా ఆ సభను యాదవ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఇవాళ ప్రకాశం జిల్లా యాదవ సభ్యులందరూ కూడా మరి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మరి ఇవాళ మేము కాటమరాజు వారసులం. ఇవాళ మరి ప్రకాశం జిల్లా 2గా విడిపోయింది. ఒకటి ప్రకాశం జిల్లా, ఇంకోటి మార్కాపురం జిల్లాగా విడిపోయింది. మరి మార్కాపురం భూభాగాన్ని అంతా మరి కాటమరాజు ఆ రోజు మరి ఎంతో గొప్పగా పరిపాలించాడు. నిజంగా అన్ని వర్గాల ప్రజలను తన కన్నబిడ్డల లెక్క చూసుకున్న రాజు కాటమరాజు. నిజంగా ఆ రోజుల్లో మరి నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా మరి పరిపాలించిండు కాటమరాజు. గొప్ప రాజు నిజంగా ఇవాళ దక్షిణ భారతదేశంలో ఒక గొప్ప రాజు. అందుకోసమనే మేము ప్రభుత్వాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మరి కాటమరాజు పేరు పెట్టాలి. మన దీనికి మార్కాపురం జిల్లాకు ఎట్టి పరిస్థితుల్లో మరి కాటమరాజు జిల్లాగా నామకరణం చేయాలి. దీన్ని మరి ఇనిషియేట్ తీసుకోవాలి. మరి పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా బీజేపీ కూడా మరి టీడీపీతో అలయన్స్లో ఉన్నారు కాబట్టి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితిలో మరి మార్కాపురం జిల్లాను మరి కాటమరాజు జిల్లాగా మరి మార్చాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దానికోసం మేము అన్ని మరి చంద్రబాబు నాయుడిని కానీ, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ అన్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అందరినీ కూడా మేము కలిసి విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతుంది. చివరికి మేము యాదవులందరం బీసీ వర్గాలను కలుపుకొని ఖచ్చితంగా మేము కాటమరాజు జిల్లా ఏర్పడేంత వరకు కూడా మేము దీక్ష కూడా నా ఆధ్వర్యంలో నేను ఇప్పుడే నిర్ణయించుకున్నా. ఖచ్చితంగా మరి కాటమరాజు జిల్లా రావడానికి మరి ప్రభుత్వం కనుక ముందుకు రాకపోతే దీక్ష చేయడానికి కూడా సిద్ధమని ఈ సందర్భంగా ప్రకటించుకుంటూ, అదేవిధంగా మరి ఈ జిల్లాలో ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవుల మీద కూడా మరి ఎక్కువ ఒత్తుళ్ళు, దాడులు ఇట్లా జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం దృష్టికి చెబుతున్నాం. ఎందుకంటే మా ఓట్లు ఇవాళ జనాభాలో పెద్ద సామాజిక వర్గం ఇవాళ ఈ జిల్లాలో యాదవులు. మరి దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి యాదవులకు ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావద్దని ఈ సందర్భంగా హెచ్చరించుకుంటూ, మరి మార్కాపురం జిల్లాను మరి ఎట్టి పరిస్థితుల్లో మరి కాటమరాజు జిల్లాగా మార్చాలి. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతి జిల్లాలో కాటమరాజు విగ్రహాలను పెట్టాలని ఈ సందర్భంగా మరి యాదవ్ శ్రేణులకు జాతీయ అధ్యక్షుడిగా నేను పిలుపునిస్తున్నా. జై యాదవ్, జై మాధవ్. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూముల ఆన్లైన్ ప్రక్రియ నిబంధనల మేరకు పనిచేయాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ దాని మీద కూడా ఇప్పుడు చాలా సీరియస్గా వెరిఫై చేస్తున్నాము. సో గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో మనకు వచ్చే ఫిర్యాదుల్లో ఒక 75% రెవెన్యూ ఫిర్యాదులే ఉన్నాయి. సో దాని మీద మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా డైలీ బేసిస్లో చేస్తున్నాము. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. చాలా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆన్లైన్లో ఒకళ్ళ పేరు ఉంటే వేరే పేరు ఎక్కించినట్టుగా అవి కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. అవి కూడా ప్రాపర్గా కూడా మనం ఒక SOP పెట్టుకుని, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పెట్టుకుని మనం రిజాల్వ్ చేస్తున్నాము. గతంలో కన్నా ప్రకాశం జిల్లాలో లాస్ట్ 2-3 మంత్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. పర్సెప్షన్ కూడా చాలా మారింది. ఆ రీడింగ్స్ కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. డెఫినెట్గా అయితే ఒక నేమ్ ఏదన్నా ఎక్కించినప్పుడు దాన్ని వెంటనే డిలీట్ చేయడం అనేది ఉండదు కాబట్టి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మినిమం ఒక 60 days పడుతుంది. కాబట్టి ఈ లోపలనే చాలామంది
ప్రజలు ఏమనుకుంటున్నారంటే మేము అప్లికేషన్ పెట్టాము అవ్వలేదు అని అనుకుంటున్నారు. రెవెన్యూలో ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. ప్రతి ఒక్కదాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నాము. అదేవిధంగా తప్పు చేసిన ఆఫీసర్స్ మీద కూడా మేము క్రమశిక్షణ చర్యలు కూడా చేయడం జరిగింది. ఆల్రెడీ 4-5 ఒక 2-3 తహసీల్దార్స్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా మనం సస్పెండ్ చేయడం జరిగింది. విఆర్ఓస్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి ఇబ్బంది కలిగే పరిస్థితి మేము సహించము. రెండోది ఏంటంటే రెవెన్యూ ఇష్యూస్కి నా విజ్ఞప్తి ఏముందంటే మీ ద్వారా ఎలాగ మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్ ఇది టైం ప్రాసెస్ కాబట్టి దయచేసి ఓపికతో వెయిట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 100% అది రిజాల్వ్ చేస్తాము. ప్రాపర్ ఎండోర్స్మెంట్ ఇస్తాము, ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇస్తాము. సో ప్రజలతో కూడా మేము మాట్లాడుతున్నాం. యాక్చువల్గా పిటిషన్ వచ్చిన తర్వాత ఇన్ని రోజులకి మీద అవుతుంది అనేది కూడా మేము మాట్లాడుతున్నాము. దానివల్లే మా పెర్సెప్షన్ ఈ ప్రజల తాలూకా పెర్సెప్షన్ కూడా చాలా చేంజ్ అయ్యి రెవెన్యూలో మంచిగా ఫలితాలు వచ్చినాయి. మొన్న మంత్ మాకు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేటింగ్లో ప్రకాశం జిల్లాకి మంచి రేటింగ్ వచ్చింది యాజ్ ఫర్ యాజ్ ది రెవెన్యూస్ కన్సర్న్. సో ఇదే మేము ఒక 6-7 నెలల కనుక ఇట్లాగా మనం కంటిన్యూ చేస్తే మీరు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా రిజాల్వ్ అవుతుంది. సబ్ టైపస్ వ్యాధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అన్నారు. చీమకుర్తి మండలంలోని పాటిమీదవారిపాలెం గ్రామంలో బిఎన్ విజయ్ కుమార్తో పాటు పర్యటించి మాట్లాడారు. అవును, ఎప్పుడు అవుతాయి మరి ఈ మంత్ 15th సంవత్సరాలు డిఎంఎఫ్ ఉండదు కదా, అక్కడ ఏం చేస్తారు? ఏదో సిస్టమ్ ఉండాలి సార్. ఇప్పుడు మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ నేను సార్ చెప్పాలి. ఇండికేట్స్ వాట్ కలర్ చేంజ్ చేస్తే దాని ఎంత క్వాంటిటీ డోస్ ఫ్లోరింగ్ కలర్ వేరియంటా లేకపోతే కలర్ వేరియంట్ కలర్ మ్యాచింగ్ టెక్నిక్ ఇదంతా. ఇప్పుడు ఎంత క్లోరిన్ కలిపితే ఈ కలర్ వస్తుంది? అంటే జనరల్గా అయితే మనకు ఇది గ్యాస్ ఫ్లోరింగ్ కాబట్టి 5 తీసుకుంటారు సార్. స్కీమ్ వాడుకోవడానికి వాడుతున్నాం. వాటి వల్ల అప్పుడైతే ఎక్కువైతే బ్రెయిన్ కానీ హార్ట్ కానీ చెప్పు మీరు వస్తున్నాయి. టెస్ట్ పెట్టుకుని నీళ్ళు ప్రాసెస్ ప్రెజర్తో వచ్చి ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా ఇది ఎండిపోతాయి. కలపటం వల్ల ఏంటంటే ఇంకా బ్యాక్టీరియా చనిపోతాయి. రెండోది ఏంటంటే మొత్తం ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ విన్నపం ఏంటంటే ఈ స్క్రబ్ టైపస్ అని చెప్పేసి ఒక ఈ మధ్యలో ఒక ఇన్సెక్ట్ కుట్టడం ద్వారా ఒక విపరీతమైన ఫీవర్స్ వస్తున్నాయి. కేసెస్ కూడా బాగా పెరుగుతున్నాయి. బట్ వన్ థింగ్ ఏంటంటే అది దానివల్ల డేంజర్ అయితే లేదు. ప్రజలందరూ కూడా అపోహలో ఉన్నారు. అది కుట్టింది అని అంటే కనుక చనిపోతారు అనే అపోహలో ఉన్నారు. దయచేసి అది కాదది.
పుట్టిన తర్వాత ఇమ్మీడియట్గా మనకి ఒక జ్వరము, ఫీవరు, తర్వాత చలి జ్వరం లాంటి చిన్న సిమ్టమ్స్ ఉన్నాయి. ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మా దగ్గర ఉన్నటువంటి పిహెచ్సికి వెళ్తే అది డయాగ్నోస్ చేసి చిన్న ట్యాబ్లెట్స్, పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్స్తో కూడా క్యూర్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసి మీరు చెప్పకుండా వదిలేసేస్తే అది దాని ఫర్దర్ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి దాన్ని మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు 2-3 కేసులు వచ్చినాయి ప్రకాశం జిల్లాకు సంబంధించి. అవి ఎందుకు వచ్చినాయి వీళ్ళకి అని చెప్పేసి బ్యాక్ ఎండ్లో మనం ఒకసారి వెరిఫై చేస్తే అది వాళ్ళ పొలంలోకి వెళ్ళినప్పుడు, పొలం పని చేస్తున్నప్పుడు అక్కడ అది ఇన్సెక్ట్ పుట్టడం ద్వారా, తర్వాత రెగ్యులర్గా వచ్చేది ఏంటంటే మనకి ఇసుకల దగ్గర కంటే బీచ్ శాండ్లో ఉన్నప్పుడు కానీ, తర్వాత ఏదైనా ఏమంటారని తోట పనులు అంటే లైక్ హార్టికల్చర్ ఏరియాలో అక్కడ ఏదైనా పని చేసినప్పుడు కానీ, లేదంటే ఈ పొలం పనులు చేసి మనం మధ్యాహ్నం మాటలు భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు పడుకుందాంలే అని చెప్పి గొట్ల మీద వాటి మీద మనం పడుకుంటూ ఉంటారు. అటువంటి ఏరియాల్లో అటువంటి టైంలో కూడా ఆ బగ్ దాన్ని కుట్టడం వల్ల ఈ ఫీవర్స్ వస్తున్నాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఉంటే తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ కుట్టినా కానీ డజంట్ మ్యాటర్, బట్ ఇమ్మీడియట్గా మీరు ఈ నియరెస్ట్ హాస్పిటల్కి రావాలి. దీని మీద జిల్లా వ్యాప్తంగా క్యాంపెయిన్ జరుగుతుంది. ప్రతి ఇంటింటికి వెళ్ళి దీని గురించి మనం చెప్తున్నాము. సో మీడియా మిత్రులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది అంటే మీ ద్వారా ప్రజలందరికీ కూడా దాని గురించి భయపడవసరం లేదు. కానీ ఇమ్మీడియట్గా అటువంటిది ఏదన్నా వాళ్ళకి అనిపించినా, వాళ్ళు ఇది అదే కాకపోతే ఏమాత్రం చిన్నది అనిపించినా, ఫీవర్ ఉన్నా ఇమ్మీడియట్గా ఆ నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్తే దెన్ మా డాక్టర్స్ ఇమ్మీడియట్గా డయాగ్నోస్ చేసి మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ నెల 11వ తేదీన 2వ శనివారం జాతీయ లోక్ అదాలత్ ప్రకాశం జిల్లా అంతటా నిర్వహించడం జరుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ సివిల్ జడ్జ్ షేక్ ఇబ్రాహిం షరీఫ్ తెలిపారు. జిల్లా లోక్ అదాలత్ కోర్టులో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈ నెల 13వ తేదీ 2వ శనివారం జాతీయ లోక్ అదాలత్ ప్రకాశం జిల్లా అంతటా నిర్వహించడం జరుగుతుంది. అందుకుగాను ప్రకాశం జిల్లాలో 29 బెంచీలని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ 29 బెంచీల్లో కూడా ఆల్ క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్, ఆల్ సివిల్ కేసెస్, ఎన్ఐఆర్ట్ కేసెస్ మరియు మోటార్ యాక్సిడెంట్ కేసుల్ని సెటిల్ చేయడం జరుగుతుంది. ఇందులో కక్షిదారులందరూ కూడా వారి యొక్క కేసులను పరిష్కరించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరీ ముఖ్యంగా ఇందులో ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉన్న కేసెస్లో కంప్లైనెంట్ కనుక ముందుకు వచ్చినట్లయితే ఆ కంప్లైనెంట్ ఆ కేసుని తీసుకునేటట్లయితే ఆ కేసును కూడా ఈ లోక్ అదాలత్లో పరిష్కరించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గౌరవనీయులైన హైకోర్టు వారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ చలాన్ కేసులను కూడా ఈ జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించమని ఆదేశించి ఉన్నారు. అందువల్ల కక్షిదారులు ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ట్రాఫిక్ చలాన్ కేసులను కూడా పరిష్కరించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మన ప్రకాశం జిల్లాలోకి వచ్చేసరికి 15,134 కేసుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను కాంపౌండబుల్ కేసెస్. ఇప్పటి వరకు కూడా మ్యాక్సిమం దాదాపు 10,000 కేసుల వరకు కూడా ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్లో సెటిల్ అయి ఉన్నాయి. అందువల్ల ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని కక్షిదారులందరూ కూడా 13వ తారీఖున మీ కేసుల్ని పరిష్కరించుకోవాల్సిన కోరుతున్నాను. మరీ ముఖ్యంగా ఏమంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి నోటీసులు లేకుండా ఉన్న వాటిని కూడా ఆ రోజు కనుక ఇరుపక్షాల వారు వాళ్ళ కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కోర్టులకు వెళ్ళి వాళ్ళ యొక్క జాయింట్ మెమో ఇచ్చినట్టయితే ఆ మ్యాటర్ని లోక్ అదాలత్ బెంచ్కి రిఫర్ చేసి అప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుంది. ఇందులో పరిష్కరించబడిన సివిల్ కేసెస్లోకి వచ్చేసరికి వారి యొక్క కోర్టు ఫీని కూడా రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అందువలన ఈ అవకాశాన్ని కూడా కక్షిదారులు అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఎక్కువ కేసులు పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.